ఆదిలాబాద్ జిల్లా బోధ్లో రైతులు రోడ్డెక్కారు. మొక్కజొన్న, సోయా పంటలను వెంటనే కొనుగోలు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డాండా నినాదాలతో హోరెత్తించారు. రేవంత్ సర్కార్ రైతులపై కక్షగట్టిందని మండిపడ్డారు. ఈ ధర్నాతో కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్లో రైతులు రోడ్డెక్కారు. మొక్కజొన్న, సోయా పంటలను వెంటనే కొనుగోలు చేయాలని రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు? ఇక ఈరోజు సోయా పంట పండించిన రైతులు అలాగే మొక్కజొన్న పండించిన రైతులు చేపట్టిన ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగాయి. ఇటు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో సోయా పంటకు సంబంధించిన రైతులు ఆందోళన చేపట్టగా, ఇటు బోత్ మండల కేంద్రంలో మొక్కజొన్న పండించిన రైతులతో పాటు సోయా పండించిన రైతులు ఆందోళన చేపట్టడం జరిగింది. బోత్ అలాగే ఇటు నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం జరిగింది. బోత్ మండల కేంద్రంలో బోత్ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న అలాగే సోయా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నెల రోజులకే కొనుగోలను ప్రభుత్వం అర్ధాంతంగా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ కొనుగోలు చేసిన మొక్కజొన్న, సోయా పంటలను గోదాముకు తరలించిన 15 రోజుల తర్వాత నాణ్యత సరిగా లేదని చెప్పేసి తిరిగి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు వెనక్కి పంపించడం జరిగింది. దీంతో నెల రోజుల క్రితమే రైతులు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే అధికారులు డిసెంబర్ 15 లోపల కొనుగోలును మళ్ళీ ప్రారంభించి వెనక్కి పంపిన ధాన్యాన్ని కూడా, సోయా పంటకు సంబంధించిన వెనక్కి పంపిన పంటలను కూడా మళ్ళీ కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే డిసెంబర్ 15 దాటి దాదాపు ఈ రోజుకు 15 రోజులు కావస్తున్న అధికారులు మాత్రము తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే నేరేడుగొండ జాతీయ రహదారిపై, హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై 15 రోజుల క్రితం రాస్తారోకో చేయడం జరిగింది. దీంతో ఇరువైపులా కూడా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇచ్చోడ మండల కేంద్రంలో హైదరాబాద్ నాగ్పూర్ 44 జాతీయ రహదారిపై కూడా ఆందోళన చెప్పడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోన్ మండల కేంద్రంలోనూ, ఈ బోత్ మండల కేంద్రంలో కూడా బంద్ పాటించడంతో పాటు ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇప్పటికి కూడా ఈ మొక్కజొన్న కొనుగోలు చేయడంలో, ఇటు సోయా పంట కొనుగోలు చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు మరోసారి ఆందోళన చేపట్టడం జరిగింది. దాదాపు 4 గంటల పైగా ఈ ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా రైతులు ఈ రోడ్డు పైనే బైఠాయించడం జరిగింది. దాదాపు కిలోమీటర్ పైగా వాహనాలు ఇచ్చుకోవడం జరిగింది. సోయాకు సంబంధించిన పంట అలాగే ఇటు మొక్కజొన్న పంటలు తీసుకున్న తర్వాత, కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల తర్వాత గోదాము తరలించే సమయంలో నాణ్యత సరిగా లేదని చెప్పడం ఇంతవరకు సంబంధించిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు అలాగే భారీ వర్షాల కారణంగా పంట నీటి తడిచి కొద్దిగా రంగు మారడం జరిగిందని, ఇప్పుడు మాత్రం అందులో తాము చేసిన తప్పేమీ లేదని చెప్పి రైతులు ప్రశ్నించడం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యం కారణంగా, అధిక వర్షాల కారణంగా మాత్రమే పంట కొద్దిగా దెబ్బతినడం జరిగిందని, దిగుబడి కూడా తగ్గడం జరిగిందని, అయినప్పటికీ కూడా తాము ఏదో ఆరుగాలం కష్టపడి పంటను పండించి కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సమయంలో ఈ విధంగా అర్ధాంతరంగా కొనుగోలు నిలిపేయడంతో పాటు తమను ఇబ్బందులు గురి చేసే విధంగా చర్యలు చెప్పడం జరిగిందని, ఇప్పటికే గత 4 రోజుల క్రితం కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చినప్పుడు కూడా తాము వినతి పత్రం సమర్పించడం జరిగిందని, జిల్లాకు సంబంధించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటికీ 4 రోజులు గడిచినా ఇప్పటికి కూడా ఎలాంటి కొనుగోలు మాత్రం ప్రారంభం కాకపోవడంతో ఆగ్రహం గురైన రైతులు ఈ రోజు మరోసారి రోడ్డు ఎక్కడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు హామీ తప్పితే ఆందోళన విరమించేది లేదని చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం మాత్రం వెంటనే ఈ సోయా పంటను అలాగే మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.